వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బన్నీ వ్లాగ్స్ గాజ్. ఈరోజు అయితే మనం పొద్దుగాల జిమ్కి వచ్చేసినాం అన్నట్టు. ఈ యొక్క అవలగాన్ని చూసినట్టయితే సోమేష్ గాడు ఎప్పుడు జిమ్కి రాడు. ఈరోజు వచ్చిండంటే వాళ్ళ పిల్ల రమ్మన్నాడు జిమ్కి. అంతేనా? పిల్లకి ఇన్స్పైర్ వచ్చినవారా? చెప్పురా సోమి, ముఖం చూపిరా, నీ అందమైన ముఖాన్ని మొత్తం బ్యూటిఫుల్ స్మైల్. హాయ్ బాయ్స్. గుడ్ మార్నింగ్ గైస్. మీ తమ్ముడు ఏంట్రా? పండగ పెట్టి వచ్చినావు ఇంట్లో? చెప్పురా. వీడు చాలా మోటివేట్ అయ్యి రోజు వస్తున్నాడు. వీళ్ళు అన్నకన్నా ఎక్కువ మోటివేట్ అవుతున్నాడు జిమ్. మీ అన్న జస్ట్ వస్తా అని చెప్తే కానీ రోజు వస్తున్నావు అన్నట్టు. వీడు న్యూ జాయినింగ్. వీడు షూ తెచ్చుకోరా అంటే వీడు షూ తెచ్చుకోవట్లేడు. ఒక్కొక్క రీజన్ చెప్తాడు. వీడు సాయిదాబాద్ నుంచి చూస్తాడు. ఎందుకో అర్థం కాదు. ఎట్లారా బ్రో? హాయ్. వీళ్ళంతా కొంచెం ఇదొక బ్యాచ్, వరద బాధితులు బ్యాచ్. చూడు ఎంత క్యూడ్ ఉన్నాడు చూడు. బాగుండు అంటే టీవీలో ఇట్లా అనిపించేసారు నువ్వు. వాడిని చూసి నేర్చుకోవాలరా మీరు. వాడు ఎంత సైలెంట్గా ఉంటాడు, మీరే గెలుపుతారని. గెలకకుండా చాలా మంచిగా ఉండాలి. ఇక ఈయన వెయిట్లు రీరాక్ట్ చేయాలంటే ఎట్లా బ్రో? జిమ్ అన్నప్పుడు వెయిట్లు రీరాక్ట్ చేస్తారా? నువ్వు కూడా నువ్వు ఆడ థ్రెడ్మిల్ పైన నువ్వు ఆడ నడుస్తుంటే కూడా దాంతో వచ్చి చెప్పించిన మరి. నేను చూసినా. నేను సార్ గుడ్ మార్నింగ్. మిమ్మల్ని చూసి మోటివేట్ కమ్మని చెప్తున్నా సార్ వీళ్ళందరికీ. ఎట్లా సార్ వీళ్ళంతా? ఫస్ట్ పుషప్ పుల్అప్స్ అయిపోయినా, వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. కట్టెందుకు పట్టుకొచ్చినావురా? వర్కౌట్ చేస్తున్నాడు పనాడు. లడ్డుదా పోతే నలుగురు ఒక్కసారి పోతారు. అమ్మ పొద్దున ఉంటుంది ఇలా కథ. ఒక్కడి వేస్ట్. ఇప్పుడు ఎందుకు వచ్చారో తెలియదు. దారా నడువురి తొందర. వరద బాధ్యతలు నడువురి. ప్రీ వర్కౌట్ తాగుతావు, అది దిగదా కూడా వర్కౌట్ చేయవు. వెల్కమ్ బ్యాక్ టు ఈవినింగ్ సెక్షన్. ఇప్పుడైతే థ్రెడ్మిల్ పైన నడుదామని చెప్పి 10 minutes నుంచి నడుస్తున్నాం. ఇంకా జిమ్కి అయితే ఎవరు రాలే. సో ఈరోజు చెస్ట్ వర్కౌట్ చేయాలా. లెట్స్ గో టు వర్కౌట్. యాక్చువల్గా థ్రెడ్మిల్ పైన 20 minutes నడుస్తే అసలు సరిపోతుంది. ఎందుకంటే మనం రోజు ఫ్యాట్స్ ఏం ఎక్కువ తినట్లే కాబట్టి 20 to 30 minutes నడిచాం అనుకో, మోర్ దెన్ ఇనఫ్ కార్డియో. బల్కింగ్ ఉన్నా నేను మెయింటెనెన్స్ సిరీస్ చేసినప్పటి నుంచి అయితే రోజు ఒక 30 minutes అయితే వాకింగ్ అయితే చేస్తున్నా. అది థ్రెడ్మిల్ పైన కావచ్చు, నార్మల్ కావచ్చు. ఇంకా వనరులు అయితే వచ్చారు. నీరజ్ వచ్చింది అలా. నీరజ్ వాట్ నీరజ్ బ్రో, యూ కేమ్ ఎర్లీ. తొందర వచ్చినా ఇలా ఆఫీస్ లేదా? అశోక్ గారు ఉన్నాడు ఇలా. అశోక్ లెగ్స్ చేస్తున్నావు ఈరోజు? నేను ఏం చేసినావు? నేను వేయలే లెగ్స్ 2 times. యాక్చువల్గా అందరికి జిమ్లో 2 times అయితే అలవాటు చేసినాం. ఇక మేమే ముగ్గురం ఉన్నట్టున్నాం. సో లెట్స్ గో టు వర్కౌట్. ప్రీ వర్కౌట్ దాయేసి థ్రెడ్మిల్ ఆఫ్ చేయాలా. మా జిమ్లో ఏంటంటే నార్మల్గా ఎప్పుడు థ్రెడ్మిల్ ఆఫ్ చేసి ఉండాలి. ఎవరు చేసినా కూడా అది రూల్. వర్కౌట్ విత్ అభిషేక్ భయ్యా. प्री वर्कआउट पिएंगे, जीतेंगे, चलो जाएंगे वर्कआउट. हाई इंटेंसिटी वर्कआउट करेंगे आज. लेट्स गो. क्या करेंगे भाई आज? फर्स्ट डेडलिफ्ट मारेंगे 3 सेट 4 सेट. कितना सेट मारेंगे डेली? 3 सेट मारेंगे डेडलिफ्ट. चलो लेट्स गो. ఫైనల్గా మనం వర్కౌట్ అయితే స్టార్ట్ చేసినాం డెడ్ లిఫ్ట్తోని. మన ఫస్ట్ అయితే జర అభిషేక్ భాయ్ అనే వర్కౌట్ అయితే స్టార్ట్ చేయమన్నా డెడ్ లిఫ్ట్. ఒక 4 వేరియేషన్లు అయితే చేద్దాం అనుకొని చెప్పి ఫస్ట్ అయితే డెడ్ లిఫ్ట్ అయితే చేస్తుండే. అది ర్యాక్ పుల్స్ అంటారు. నార్మల్గా మనకు ర్యాక్ లేదు కాబట్టి జస్ట్ డెడ్ లిఫ్ట్ అయితే అంటే డెడ్ లిఫ్ట్ లానే చేస్తున్నాము. సో నీస్ కింది వరకే రావాలి, మొత్తం కిందికి పోవద్దు అన్నట్టు. నార్మల్గా మనం ఎప్పుడు కొంచెం లైట్ వెయిట్తోనే చేస్తుండే, కానీ అభిషేక్ భాయ్ ఉండే జర వెయిట్ కూడా ఎక్కువ వేద్దామని ఉండే.
అట్లా అని చెప్పి జర వెయిట్ కూడా ఎక్కువ వేస్తుండే. ఇంకా మాతో పాటు అభిషేక్ భయ్య, నేను, ఇంకా అఖిల్ కూడా వేస్తా అన్నాడు. చూసిరు కదా మన బ్యాక్ ఎట్లయిందో, ఒక 2 సెట్లు కొట్టగానే జర పంప్ అయితే చూసుకుంటాం అన్నట్టు, ఇట్లా పోజింగ్ అట్లా. మనం జర వర్కౌట్ చేసుడు తక్కువ ఉంటుంది, జర షో అప్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు వీడియోలు తీసుకుంటాం. ఇక లాస్ట్కి ఇంకా నెక్స్ట్ అఖిలే మనం చేసేది. సో అట్లా అని చెప్పి నేను తొందర జర వీడియోలు అయితే తీసుకొని ఉండే. ఇంకా అఖిల్ ఏమంటే ఆ వెయిట్ ఆయనకు లేవదు కాబట్టి జర తక్కువనే ఒక 2 reps అట్లా కొట్టిండు. ఇంకా దీనికి లిఫ్ట్ అయితే మన అభిషేక్ భయ్య లిఫ్ట్ అయితే ఇచ్చిండే. తర్వాత ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్రంట్ లాట్ పుల్ డౌన్. నేనే జర వెయిట్ డైరెక్ట్గా హెవీ వెయిట్తోనే స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకంటే జర హై ఇంటెన్సిటీ వర్కౌట్ అని చెప్పేసి జర మంచిగా జర గట్టిగా స్టార్ట్ చేస్తుండే. ఫస్ట్ వేరియేషన్ ఒక అంటే నార్మల్గా నేను ప్లేట్స్ పట్టేసుకుంటా, జర లాస్ట్ వెయిట్ నుంచి ఒక 2 plates వదిలేసి అయితే వేసుకొని ఉండే. ఇంకా సేమ్ వెయిట్తో అభిషేక్ భయ్య కూడా కొట్టిండు ఒక 6 reps అట్లా. ఏంటంటే చేసేటప్పుడు ఒక 1 second అట్లా హోల్డ్ చేయాలా, లేదా తర్వాత నార్మల్గా వదిలేసిన ఏం కాదు. అఖిల్ భయ్యని అయితే చెప్పిన లైట్ వెయిట్ ఇక తెలుస్తుంది ఆ వీడియోలో కూడా చూసేటప్పుడు. తర్వాత బార్బల్ రోయింగ్ అయితే వేసి ఉండే, ఇది కూడా 4 సెట్లు అయితే వేసినాము. ఏంటంటే చేసేటప్పుడు ఒక 1 second ఎప్పుడైనా పైన హోల్డ్ చేయాలా, అది ఎవరైనా కానీ. నార్మల్గా బార్బల్ రోయింగ్ చేసేటప్పుడు మూమెంట్ కూడా అంటే నీస్ మూమెంట్ ఇస్తున్నారు, అట్లా ఇవ్వకుండా జస్ట్ రోయింగ్ అనేది చేయాలా. ఇంకో ఈయన వేస్తుండేడు, బ్యాక్ మొత్తం బిస్కెట్ అయిపోయింది. తర్వాత టీ బార్ రోయింగ్ అయితే వేసి ఉండే, ఇది కూడా 4 సెట్లు అయితే వేసినాము. టీ బార్ రోయింగ్ చేసేటప్పుడు అయితే జర మంచిగా ఇది కూడా సేమ్ నార్మల్గా లోవర్ ట్రాప్ పైన పడుతుంది, ట్రాప్స్ పైన పడుతుంది, బ్యాక్ పైన పడుతుంది, లాట్స్ పైన. సో ఇది వీ బార్ రోయింగ్ అనేయచ్చు, ఈ టీ బార్ రోయింగ్ అనేయచ్చు. కొందరు 2 చేస్తారు, ఇక మనకి అది మనం ఏం చెప్పలేము వాళ్ళకి. మొత్తం బాయ్స్ ఈరోజు వర్కౌట్ ఏమో చేస్తారు గట్టిగా. బాను క్యా కర్నా, బైసెప్ కర్నా, బిల్డర్. ఇగో సాయంత్రం పూట ఇట్లా ఉంటుంది జిమ్ అయితే. మన వాళ్ళు జర మంచి బిల్డర్ ఉంటారు అన్నట్టు. నైట్ టైంలో 9:30కి జిమ్ క్లోజ్ చేయాలా ఫస్ట్ చెప్తున్నా. సో ఈ రోజుకి డన్ ఫర్ టుడే. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ. దిస్ గాయ్ ఇంకా మిస్ అయిపోయాడు, మొత్తం మనోడైతే మిస్ అయిపోయాడు. హాయ్ గాయస్, ఆఫ్టర్ లాంగ్ టైం రిషికేష్ రెడ్డి. ఏమైనా సంఘాలలో గడ్డలేనా రేమో చేతులు అట్లా? ఇట్స్ వాట్ పంప్ రే, అట్లుంటుంది అన్నట్టు ఓల్డ్ స్కూల్ జిమ్ అదంతా. సో ఈరోజుకి డన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. డన్. గుడ్ నైట్.